బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 4వ రోజు ఏసీబీ విచారణ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. ఇవాళ రేరా ఆఫీసులో ఆయన లాకర్ను అధికారులు తెరిచారు. అందులో 20 లక్షల నగదు, 12 లక్షల విలువైన చందనపు చీరలను గుర్తించారు. అలాగే పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 4వ రోజు ఏసీబీ విచారణ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. ఇవాళ రేరా ఆఫీసులో ఆయన లాకర్ను అధికారులు తెరిచారు. అందులో 20 లక్షల నగదు, 12 లక్షల విలువైన చందనపు చీరలను గుర్తించారు. అలాగే పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యక్తిగతంగా దాడికి దిగుతున్నారని తెలిపారు. మా కావలి నియోజకవర్గం నాతో చేయండి, దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతగాక ఆడంగిగాక మా కుటుంబ సభ్యుని బయటకు రాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు కార్పొరేషన్ కొట్టుకుంటారు, దాంట్లో తప్పే కమ్మారు, వాగు కమ్మారు, వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తారు సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఏడు ఉన్నాయి. అట్లాగే మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారో, ఆదరిస్తున్నారో గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతి ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. ఫైట్ చేయదలుచుకుంటే నాతో చేయండి, దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతగాక ఆడంగిగాక మా కుటుంబ సభ్యుని బయటకు రాగాల్సిన అవసరం లేదు. ఇది రాధాకృష్ణ గారికి అదేవిధంగా ఏదైనా ఉంటే నాతో ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. మా కావలి నియోజకవర్గ ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా ఎవరు కార్పొరేషన్ కొట్టుకుంటారు, దాంట్లో తప్పే కమ్మారు, వాగు కమ్మారు, వచ్చి సెంచరీ ప్రైవేట్స్ నుంచి డైరెక్ట్ నేను కొన్నాను. దీంట్లో ప్రభుత్వ భూమి అంటారు, అదేదో ఒకటి మాయమైందని చెప్తున్నారు. ఆగస్తారు సెంచరీ ప్రైవేట్స్కి అయినా ఇవన్నీ కూడా మొత్తం ఆ పట్టాలు అంతా పట్టా భూమికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఏడు ఉన్నాయి. అట్లాగే మేమంతా కూడా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. అందుకే ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా వాళ్ళు అభిమానంగా ఉన్నారో, ఆదరిస్తున్నారో గడప గడపకి పోయినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం, హారతి ఇవ్వడం అవన్నీ కూడా కావలి నియోజకవర్గ ప్రజలు చేశారు. ఫైట్ చేయదలుచుకుంటే నాతో చేయండి, దమ్ము ధైర్యం. సీఎం జగన్ చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వల్లూరు మండల పరిధిలో ఉన్న పంచాయతీలో జరిగిన అన్యాయంపై మీడియాను ఆశ్రయించారు శ్రీనివాసులు రెడ్డి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం
అట్టడుగునున్న గ్రామాల వారి నైపుణ్యతను బయటకు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆ ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని లైట్పాలెం సచివాలయం పంచాయతీ టీంపై మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారిని అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయారు. కమలాపురం నియోజకవర్గం ఒల్లూరు మండలం ఒల్లూరు సచివాలయం కింద ఉన్న వాళ్ళం. ఆడుదాం ఆంధ్ర ఈసారి జగనన్న ఆడుదాం ఆంధ్ర ఇన్వైట్ చేశాడు. ఈ దాంట్లో మేము క్రికెట్ అనే గేమ్లో పాల్గొన్నాం. ఈ టీం అంతా మేమందరం కూడా క్రికెట్ ఆడాము ఒల్లూరు సచివాలయం కింద. మండలం తరపున మేమే ఒల్లూరు సచివాలయం గెలిచాం. అన్ని పంచాయతీలు దాడి తర్వాత నియోజకవర్గానికి వచ్చాం. అక్కడ 6 సచివాలయాలు పోటీపడి అక్కడ మేము విజేతలుగా ప్రథమ విజేతలుగా జిల్లా తరపున నియోజకవర్గంగా పోటీ పడడానికి కమలాపురం నియోజకవర్గం తరపున ఒల్లూరు సచివాలయం టీంగా మేము వచ్చినాం. ఇక్కడ కూడా ఈ యొక్క జిల్లా లెవెల్లో కూడా ఫైనల్కు చేరుకున్నాం. ఫైనల్ మాకు ప్రొద్దుటూరు అనే సచివాలయంతో మ్యాచ్ జరిగింది. జిల్లా తరపున మేము కమలాపురం నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తే జిల్లా లెవెల్కి సెలెక్ట్ అయినాం. లాస్ట్లో ఫైనల్ మ్యాచ్ వచ్చి ప్రొద్దుటూరు నియోజకవర్గం లైట్పాలెం సచివాలయంతో మాకు ఫైనల్ మ్యాచ్ పడింది. నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్కి ముందు డిహెచ్డి వారు కొన్ని గైడ్లైన్స్ జగన్నాథన్ రెడ్డి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, మీకు ఏ అబ్జెక్షన్స్ ఉన్నా అవతల టీంలో కానీ యూతల టీంలో కానీ ఏ అబ్జెక్షన్స్ అయినా సరే మ్యాచ్ స్టార్ట్ కాకముందు చెప్పుకోండి. వన్స్ ప్లేయర్స్ గ్రౌండ్లోకి ఇన్ అయిన తర్వాత ఎటువంటి అబ్జెక్షన్స్ నేను కన్సిడర్ చేయను. సెకండ్ పాయింట్, ఏదైనా సరే ఎంపైర్ డెసిషన్ ఫైనల్. థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే ఆయనే ఇన్ కేస్ ఎవరన్నా అబ్జెక్ట్ చేసినా బైకాట్ చేసినా గేమ్ నుంచి వెళ్ళిపోయినా అవతల టీంని విన్గా డిక్లేర్ చేస్తా అని చెప్పాడు. ఆ 3 పాయింట్స్ ఆయన చెప్పాడు. సో గేమ్ ఫస్ట్ బ్యాటింగ్ మాకు పలికింది. 114 రన్స్ చేసాం మేము. వాళ్ళు చేజింగ్లో లాస్ట్ 10 బాళ్ళకు 30 రన్లు కొట్టాల్సిన టైంలో ఒక వికెట్ పడితే ఎంపైర్ డెసిషన్ అవుట్ ఇచ్చిన తర్వాత కావాల్సిన గ్రౌండ్లోకి ప్రొద్దుటూరు ఆట సభ్యులందరూ గ్రౌండ్లోకి వచ్చి కావాల్సిన మ్యాచ్ని బైకాట్ చేసి అక్కడక్కడ గేమ్ని నిలిపేసి వెళ్ళిపోయిన తర్వాత మేము డిహెచ్ఓ దగ్గరికి వచ్చి వెళ్ళాం. సార్ ఇలా ఏంది పరిస్థితి అంటే, లేదమ్మా మీరు వెళ్ళండి, బైకాట్ చేసిన వాళ్ళు కదా మీకు విన్ డిక్లేర్ చేస్తాము, 10 నిమిషాలు ఏదో చెప్తామని చెప్పారు. లాస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ సాయంత్రం 3:30 దాకా గ్రౌండ్లోనే ఉన్నాం. పొద్దున్న 10 గంటలకు మ్యాచ్ 9:30 10కి మ్యాచ్ స్టార్ట్ అయితే 12:30 1 గంట సమయంలో పొద్దుటూరు వాళ్ళ మ్యాచ్ నిలిపేసి 3:30 సమయం వరకు మేము అందరం గ్రౌండ్లోనే ఉన్నాం. మేము కమలాపురం నియోజకవర్గం ఒల్లూరు మండలం ఒల్లూరు సచివాలయం కింద ఉన్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ల దగ్గర షర్మిల తాకట్టు పెట్టారని అన్నారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. చంద్రబాబు 100 నుండి 200 కోట్లు తీసుకుని జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆశీర్వదించేది లేదు, దగ్గరకు రానిచ్చేది కూడా. ఏం తప్పు చేశాడమ్మా మీ అన్న? ప్రజలకు సేవ చేయడం తప్ప, ఇన్ని సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించడం తప్పు చేశాడా? ఏమి చూసుకొని నువ్వు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నావు? ఏమి చూసుకొని నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నావు? నిన్ను విమర్శించాలంటేనే బాధగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు కూతురువి, మా అన్న చెల్లెలివి, మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలివి. బాధేస్తా ఉంది ఒక పక్క. అయినా విమర్శించక తప్పదు. నోరు అదుపులో పెట్టుకో, మాటలు తగ్గించుకో. నువ్వు విమర్శించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతా ఉంది సభల్లో. ఆయన ఏమి తిట్టమంటే అది తిడతా ఉంది మా నాయకుడిని. ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు. వృధాగా నీ ప్రయాసంతా వేస్ట్. నువ్వు ఏమీ చేయలేవు. నీ మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎలక్షన్స్ లో మా నాయకుడే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. నువ్వు కాదు కదా, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని ఎవ్వడు కూడా మా నాయకుడిని ఏమీ చేయలేరు. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకో, తప్పు చేస్తా ఉన్నావు శర్మిలమ్మ, చాలా పొరపాటు చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా మనసు మార్చుకో, తిట్టడం మానుకో. తప్పు చేస్తా ఉన్నావు. చంద్రబాబు ఏది రాసిస్తే అది చదువుతా ఉంది. అంతకన్నా మించి ఇంకొకటి లేదు. ఎందుకు నీకు ఏం అవసరం? మీ అన్న సీఎంగా ఉన్నాడు కదా, ఏమి ఇంట్లో కూర్చోలేవా? నీకు కూడా పదవులు కావాలన్నా? అదే నీకేదో ఒక పదవి బారేసి ఉంటే నువ్వు ఇంట్లో ఉండేదానివి కదా. పదవి ఇవ్వలేదని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకొని ఉన్నావు. తప్పు చేస్తా ఉన్నావు. ఇంకైనా నీ వెధవ రాజకీయాలు మానుకో. ఇంకా కూడా తిట్టగలం మేము, కానీ రాజశేఖర రెడ్డి గారు కనబడుతున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి ఇంతకు మించి నిన్ను తిట్టలేకపోతున్నాం.
ఇప్పటికే 6 విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉండడంపై టీడీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారని, మాటలు ఇచ్చాక సీట్లలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అని చెప్పుకొచ్చారు బుద్ధా వెంకన్న. ఉద్దేశించి అన్నాడు. అది నిజమైతే ఇది నిజమే చెప్పమని నువ్వు దీనికి సమాధానం. కేసినేని నాని చెప్పాడు అంటున్నావు కదా. కేసినేని నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు. ఎప్పటి నుంచి వెళ్తుంటాడు ఎడవల్లో గుడికి. అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. బండగా ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే మునికి బాగా నొప్పిచ్చి లేచి చెప్పించాడు. ఈ రోజు బట్టి నీ నోట్లోంచి ఏ ఒక్క నిజం చెప్పినా నీ తల 1000 ముక్కలు అయిద్దని చెప్పించాడు. అప్పటి నుంచి ఇది కేసినేని నాని అనేవాడు పరమ వెధవ. ఆడ మాటలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పడు. వైసీపీలో చేరి 7 పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు అన్నాడు. నీ దెబ్బకి వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం. ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది. మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలోడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. ఏ మాట కామాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని. నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని చెప్పాడు. వీడొచ్చి ఇందులో అడుగు పెట్టాడు. వీడికి డిపాజిట్లు రావు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని చెరుకువాడలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం సభకు సీఎం జగన్ వస్తున్నారని, జన సమీకరణకు విద్యా సంస్థలను, వ్యాపార సంస్థలను మూసివేసి విద్యార్థుల పరీక్షలను సైతం వాయిదా వేసి అధికార దుర్వినియోగానికి జగన్ సర్కార్ దుర్వినియోగానికి పాల్పడుతుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఎన్నికల యొక్క భాగంలో ప్రక్రియలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు వేగవంతమైన రాజకీయాలు చేస్తున్న సందర్భంగా అధికార మతంతో, అధికార అహంకారంతో ఆఖరికి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా లెక్క చేయకుండా ఇంకా ఎలక్షన్లో ఇటువంటి ప్రక్రియ చేయకూడదని తెలిసిన సామాజిక ప్రజాస్వామ్యవాదిగా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికెళ్ళిందన్నమాట. ఈనాడు ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ వారం రోజులు వస్తుందా 10 రోజులు వస్తుందో తెలియదు, కానీ ఈ వారం 10 రోజుల్లో కూడా తన అధికార దహంకారం మతంతో స్కూల్ విద్యార్థులకు కూడా అసౌకర్యాలు కల్పిస్తున్నా, అధికారంతో దుర్వినియోగం చేసుకుని స్కూల్ బస్సులు కూడా లేకుండా చేసి సిద్ధమా అనే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఎందుకు ఆర్టీసీ బస్సులు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ ఆర్టీసీ బస్సులు లేక స్కూల్ బస్సులు ఎందుకు తీసుకున్నారు? ప్రైవేటు బస్సులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ప్రైవేటు వ్యక్తుల్ని వ్యాపారాలు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, విద్యా సంస్థలు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈనాడు మిమ్మల్ని ఒకటే కోరుకుంటాం, ప్రజాస్వామ్యానికి మీరు చేసే ప్రజాస్వామిక అంతిమ గడియల దగ్గరికి వచ్చాయి. త్వరలో మీ యొక్క అహంకారానికి లేదు, అధికార దుర్వినియోగానికి, ధన మదానికి మీరు అగ్ని అవుతున్నారనే మాటని చెప్పడానికి బాధ కలిగినప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఈనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జెర్సీ కోల్టమి ప్రజాస్వామ్య కోర్టులో యుద్ధానికి సిద్ధమయ్యాం. దాంట్లో భాగంగానే ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ప్రజాస్వామ్యవాదిగా మాకు ఓటు అడుగుతా ఉన్నాం. ఈరోజు కూడా మీరు ఓటు అడగలేని పరిస్థితిలో ఉన్నారు. సిద్ధమా అని చెప్పే కార్యక్రమం కానీ, 175 సీట్లు 175 సీట్లు చెప్పే కార్యక్రమం కానీ, ఆఖరికి ఇంకా వాలంటీర్లు పెట్టుకుని వ్యవస్థను పాడు చేసే కార్యక్రమం కానీ, దాంతో భాగంగానే వ్యవస్థల్లో ఈరోజు ఎవరిని పోటీ పెడదాం, మీ ఎమ్మెల్యేలు మీకు కన్నుసల్లలో లేరనే మాటను కూడా చెప్పడానికి బాధ కలుగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు అన్ని సీట్లు మార్చేస్తా ఉన్నావు, మళ్ళీ భయం బతుకులో ఎక్కడెక్కడ గప్సిప్ అయిపోయింది. మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఎవరు క్యాండిడేట్ పెట్టండి, ఏ సామాజిక వర్గాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పే బాధతోటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పటికే యుద్ధం సిద్ధమైపోయింది. ప్రజలు ఒక పక్షాన అప్రజాస్వామికులు కానీ, ధనాహంకారంతో కానీ, పోలీస్ జూలంతో ప్రజలను కూడా భయపెట్టిన వ్యవస్థని, వైఎస్ఆర్ పార్టీని
ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉంటే ఈరోజు దానికి భయపడి మీరు ఏ సామాజిక వర్గాలని ఎన్నికల్లో సిద్ధం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని మార్పులు ప్రలోభాలు పెట్టినా కూడా మీ అధికారం అంతం కాబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల బరిలో ప్రజలు ఇవాళ ప్రతి ఇంటికి హారతులు పడుతూ ఉన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూలో తెల్లరాయి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు స్థానికులు. ప్రభుత్వ భూముల్లో ఎక్స్ట్రాక్టర్లతో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు చేస్తున్నారు. తెల్లరాయి కోసం ప్రభుత్వ భూముల్లో 15 చోట్ల బోర్లు వేశారు అక్రమార్కులు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మనుషులు అంటూ స్థానికులను బెదిరిస్తున్నారు అక్రమార్కులు. ఈ పని ఆపాల్సింది కోరుతున్నాం. 14 బోర్లు వేశారు. ఈరోజు చిలకపాడు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని మైనింగ్ వాళ్ళు అక్రమంగా మైనింగ్ తీస్తూ ఉంటే గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము వచ్చి ఇక్కడ ఈ పనులను ఆపేసినాము. వెంటనే దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాము. అధికారులు స్పందించి దీన్ని ఈ పనిని ఆపాల్సింది కోరుతున్నాం. 14 బోర్లు వేశారు ప్రభుత్వ భూమిలో. గొడ్డు గోదా పడిపోయింది. మొన్న ఒక మేకపిల్ల పడిపోయింది. దాన్ని తీసుకున్నాం. ఏడంటే ఆడ వదిలిపెట్టేశారు. ఏమంటే మేము వాళ్ళము ఏళ్ళమంటారు. ఏం చేయాలి మేము? ఎవరు మనుషులంట? రామచా పెద్దిరెడ్డి అంట వాళ్ళంట. వాళ్ళు మాట చెప్తుంటారు. వాళ్ళు బొక్కలు పడి మేకపిల్లలు పోతుంది, బద్దోళ్ళు పడిపోతుంది. అట్లా వదిలేసిండు. ఏం చేయాలి మేము? వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టేందుకు దోహదపడతాయన్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత తైనాల విజయ్ కుమార్. పార్టీ పట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఎక్కడా చెక్కు చెదరలేదని, పట్టణాల్లో వ్యతిరేకత వాస్తవమే అన్నారు. జగన్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమని, లేని పక్షంలో పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత తైనాల విజయ్ కుమార్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ నేత తైనాల విజయ్ కుమార్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన రాజకీయ ప్రస్థానం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, 2024 ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికతోటి ఆయన ముందుకు వెళ్తారనే అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ పార్టీ పట్ల మిగిలిన రాజకీయ పక్షాలను కూడా చాలా విమర్శలు చేస్తున్నాయి. పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కష్టం అనేటువంటి మాటలు కూడా బాగా వినిపిస్తున్న పరిస్థితి. అసలు ఎందుకని ఇంత ఒక రకంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటే 2019లో ఉన్న వేవ్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ పొంతలేని పరిస్థితి. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది ఈరోజు స్టేట్లో? పట్టణాల్లో కొంత వ్యతిరేకత పత్రిక దినవల్ల ఉంది, కానీ గ్రామీణంలో చూసినట్టయితే బడుగు బలహీన వర్గాలు నిజానికి ఆ రోజు 20 సూత్రాల ఆర్థిక పథకం కానీ, గరీబీ హఠావా కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసినా కూడా పేదరిక నిర్మూలన అంతగా జరగలేదు. ఈ 4 ఏళ్ళలో మనం గ్రామీణ ప్రాంతంలో చూస్తే అర్థమవుతుంది. పేదవాళ్ళ పట్టణాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కార్యక్రమాల పథకాల వల్ల పేదరికం, ఆకలి చావులు లేకుండా అయినాయి. అదే కోవిడ్ లాంటి కష్టాల్లో మనం ఒడిన పడ్డామంటే ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది లేకుండా చిన్న విషయం కాదు. కాదు ఉద్యోగాలు ఉపాధి కొంత తక్కువ అయిపోయినాయి, చేయలేకపోయారు, రాష్ట్రంలో డబ్బులు లేవు, ఇతర ఖర్చు పెట్టేస్తున్నారు అంటున్నారు. కానీ ముందుగా వలసలు తగ్గిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలు వలసలు వెళ్ళిపోయే పరిస్థితి తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఆహారం దొరికే పరిస్థితి వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం సంకేతగా ఉండి ఆ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ రాష్ట్రంలో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత ఆయన ప్రణాళిక ఏంటంటే ఉపాధి గొప్ప ప్రణాళిక ప్లాన్ చేశారు. ఆచరణలో పెట్టే పరిస్థితులు ఇంకా అవ్వలేదు. కానీ ఈ సుదీర్ఘమైన సముద్ర తీరం మీద దృష్టి పెట్టారు ఆయన. పోర్ట్లు, హార్బర్లు డెవలప్ చేస్తున్నారు, యూనివర్సిటీలు డెవలప్ చేస్తున్నారు. అవన్నీ రేపు కనిపిస్తాయి భవిష్యత్ తరాలకి. ఆ దిశలో అపోహ జరిగింది, ఒక ప్రాపకండే జరుగుతుంది. కానీ నేను అనుకోవడం సంపూర్ణమైన 5 కోట్ల సుమారు 5 కోట్ల జనాభాకి కావాల్సిన ఏం చేయాలా, ఎలా చేయాలన్న ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఇది ప్రసారం తప్ప ప్రయోజనం పొందిన ప్రజలకు తెలుసు, ఆలోచన పరులకు తెలుస్తుంది. ఇవాళ ప్రజలు రేపు చెప్పేస్తారు ఎన్నికల తర్వాత. పర్టికులర్గా ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పు అనేది తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా సిట్టింగుల్లో కూడాను. అయితే దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది? మీరు అనుకుంటున్నట్టుగా అంటే మేము ఖచ్చితంగా మేము గైన్ చేస్తాము, వై నాట్ 175 అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మీ పార్టీ. అయితే అది నిజంగా సర్వైవల్ అవుతుందంటారా? అంటే మా ముఖ్యమంత్రి గారికి మనం ఇంత గొప్ప కార్యక్రమాలు చేసాం, ప్రజలకు నేరుగా ఏ నాయకుడికి అధికారులకి సంబంధం లేకుండా నేరుగా వెళ్ళి పనిచేసాం, ఎక్కడ అవినీతి ఇందులో లేదు. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినప్పుడు ప్రజలు ఎందుకు మనల్ని ఎన్నుకోరు? గతంలో మనం అనేక చంద్రబాబు నాయుడు వ్యతిరేకం ఓటున్నాం,
లేదా ఇతర వ్యతిరేక ఓట్లతోటో రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలు చెప్పుకొని వెళ్తున్న కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఈసారి ఈ జగన్ గారి పాలన వల్లే ఓటు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే సిట్టింగుల మార్పు నేపథ్యంలో చాలామంది రెబల్గా మారడం, మరోవైపు ఇతర పార్టీలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందో అది చీలే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధినేత అయితే కాన్ఫిడెన్స్తో ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికత మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది కదా. మీరన్నట్టు మా దగ్గర అటు ఎలక్షన్ టైంలో సహజం, ఇందులో సీట్లు రావాలన్నా అందులోకి వెళ్తారు, ఇతర పార్టీల్లో సీట్లు రావాలన్నా మా పార్టీకి వస్తారు. కానీ వ్యక్తులు మారుతున్నారు కానీ ఓటు షేర్ అయితే మారదు. ఏరియాక అటు నుంచి ఇటు వెళ్ళిపోయినా ఇటు నుంచి అటు వెళ్ళిపోయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తాం. సార్, పర్టికులర్గా రూరల్లో చూసుకుంటే మీరు అన్నట్టుగా ఆ ప్రభావం కనిపిస్తుంది. కానీ పట్టణాల విషయానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే బాగా నెగిటివిటీ ఉంది. ఎందుకని? మరి పట్టణాల్లో కొంత సహజం అనుకున్న వాళ్ళ ఆశించిన రీతికి వచ్చి ప్రభుత్వం చేరలేకపోవచ్చు, ఒక వర్గానికి చేరలేకపోవచ్చు, ఒక బలమైన వర్గానికి మేము చేరలేకపోయినాం. అవన్నీ కూడా రేపు ఎన్నికల తర్వాత తెలుస్తాయి. ఫైనల్గా ఒకటి, వాట్ అబౌట్ తైనాల విజయ్ కుమార్ ఏదైనా పోటీ చేసే ఛాన్స్ ఉందా రానున్నటువంటి ఎన్నికల్లో? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లేదంటే మీరు ఇలాగే పార్టీలో కొనసాగుతారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా? ప్రజా జీవితంలో ఉన్నవాడిని మరి పోటీ చేయాలనుకుంటాం కదా, అవకాశం వచ్చినప్పుడు సహజం అది. అందులో నేను కింద నుంచి వార్డు కార్పొరేటర్ నుంచి వచ్చిన వాడిని. ఎక్కడైనా మా నాయకులు మా పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవకాశం లేకపోతే పార్టీ ఆదేశం మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యేగా మరోవైపు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నేతగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధినేత ఆదేశిస్తే ఖచ్చితంగా తాను మరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని చెప్పి, పరిస్థితులు అనుకూలిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని చెప్పి, లేని పక్షంలో పార్టీకి తన వంతు సేవలను యథాతథంగా కొనసాగిస్తానని చెప్పి తైనాల విజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. మరోసారి టికెట్ దక్కలేదని పరోక్షంగా విమర్శలు చేస్తూ వైసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. ఇటీవల జనసేన అధినేత పవన్ ను కలిసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఐఏఎస్ విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తిరుపతి ఎంపీ టికెట్ కావాలని జగన్ ని అడిగానన్నారు. వైసీపీ అభ్యర్థుల మార్పు స్థానాల్లో ఎక్కువ రిజర్వ్డ్ స్థానాలే ఉండటం బాధగా అనిపించిందన్నారు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. చిరంజీవి అన్న ఈ విధంగా సామాజిక న్యాయం కొరకు నేను ఒక పార్టీ పెడుతున్నానని చెప్పినప్పుడు నేను ఐఏఎస్ విడిచిపెట్టి రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నా తరపున, నా కుటుంబం తరపున వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను చేరింది కూడా యువ నాయకులు పవన్ గారి దగ్గర చేరడం విషయం కూడా అందరికీ తెలుసు. చిరంజీవి గారు ఏం చెప్పారంటే, మీలాంటి అందరూ కూడా పవన్ గారి దగ్గర చేరండి అని చెప్పడం జరిగింది. సో వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప మనసుతో ఒకసారి నేను ఎంపీగా గెలవడం జరిగింది, మరొకసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒక్కటి తెలియచేయాలనుకుంటున్నాను. నేనేమి విశ్వాసఘాతకుని కాదు, తప్పు చేసే వ్యక్తిని కాదు. కానీ నేను ఒక ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది కనుక నాకు ఒక ఎజెండా ఉంది కనుక ఆ ఎజెండాని దాటి వెళ్ళడానికి, విడిచిపెట్టడానికి నేనైతే సిద్ధంగా లేను. ఏ రోజు కూడా ఒక రాజకీయాలు నేను వ్యాపారం లాగా చూసి దాని నుంచి అధికారము లబ్ధి పొందాలన్నది ఏ రోజు కూడా నాకు ఆలోచన లేదు. దాని భాగంగా నేను ఎప్పుడు వైఎస్ఆర్లో చేరాను. మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు నన్ను కూడా దూషించొద్దని చెప్పి చేతులు జోడించి కోరుతున్నాను. చచ్చిపోవడం అంటూ జరిగితే ఖచ్చితంగా రోడ్డు మీద ప్రజల్లోనే చచ్చిపోవాలన్నది నా కోరిక. హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని పబ్లలో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. మాదాపూర్లోని నోవెటెల్, ఆర్టీసీ, ఎయిర్లైన్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తున్న మహిళల నుంచి 10 గ్రాముల MDMAతో పాటు
కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న మిథున కొంగాల ప్రియులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 4 కలిసి గత కొంతకాలం నుంచి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సప్లయర్స్ ఉస్మాన్, అజీం, అబ్దుల్లా పరారీలో ఉన్నారు. స్పీకర్గా ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు 6 సార్లు గెలిచిన నియోజకవర్గం తుని. ఆయన ఓడిపోయాక ఆయన సోదరుడు కృష్ణుడు కూడా 2 సార్లు ఓడిపోవడంతో ఇప్పుడు కూతురు దివ్యను రంగంలోకి దింపుతున్నారు. 2 సార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రి పదవి కూడా చేపట్టి ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం బరిలో నిలుస్తున్నారు. ఆసక్తికరమైన పోటీ జరుగుతున్న తుని నియోజకవర్గ ముఖ చిత్రాన్ని 99 టీవీ విశ్లేషిస్తున్న తీరు చూడండి. తుని నియోజకవర్గం పేరు వినగానే తాండవ నది, తలుపులములవ్వ ఆలయం గుర్తుకొస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులకు ఒక నమూనాగా చెప్పుకునే బెండపూడి స్కూలు కూడా ఇక్కడ తొండంగి మండలంలో ఉంది. తుని నియోజకవర్గంలో తునితో పాటు కోటనందూరు, తొండంగి మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం 3,10,000కు పైగా ఓటర్లుండగా 1,60,000 మంది దాకా పురుష ఓటర్లున్నారు. మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువ మంది. ఈ నియోజకవర్గ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. ఇక్కడ వరుసగా 6 సార్లు క్షత్రియులు గెలిచారు. ఆ తర్వాత 6 సార్లు యాదవ అభ్యర్థి గెలిచారు. మరోసారి కూడా క్షత్రియ అభ్యర్థి గెలవడంతో క్షత్రియులు 7 సార్లు గెలిచినట్టయింది. 2 సార్లు కాపులు గెలిచారు. యనమల రామకృష్ణుడు వరుసగా 6 సార్లు గెలిచాక తొలి 6 సార్లు గెలిచిన క్షత్రియ కుటుంబానికి చెందిన రాజా వాత్సవాయి కృష్ణరాజు బహదూర్ చేతిలో ఓడిపోయారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 2 సార్లు ఇక్కడ విజయం సాధించాయి. గడిచిన 2 ఎన్నికల్లోనూ విజయం సాధించిన ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. గడిచిన 2 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2009లో ఓడిపోయాక యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు. ఆయనకు వరసకు తమ్ముడయ్యే కృష్ణుడు తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగారు. మరోవైపు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజుల్లో ఆ పార్టీలో చేరిన యువ వ్యాపారి దాడిశెట్టి రామలింగేశ్వరరావు అలియాస్ దాడిశెట్టి రాజాకి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం టికెట్ రాలేదు. ఆ తరువాత కాలంలో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో 18,500 ఓట్ల తేడాతో యనమల కృష్ణుని ఓడించారు. జగన్ ఆయనను ప్రభుత్వ విప్గా నియమించారు. 2019 ఎన్నికల్లోనూ మళ్లీ అదే యనమల కృష్ణుణ్ణి దాడిశెట్టి రాజా 24,000 ఓట్ల తేడాతో ఓడించారు. జనసేన అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి రాజాను మంత్రి పదవి కూడా వరించింది. ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు గమనిస్తే అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీకి అనుకూల వాతావరణంతో పాటు కొంత ప్రతికూలత కూడా ఎదురవుతోంది. సంక్షేమ పథకాలు అమలు చేయటం, వాలంటీర్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం ఆ పార్టీకి కలిసి వచ్చే విషయాలే. ఇంటింటికి కుళాయిలు ఇవ్వడం లాంటివి పార్టీ పట్ల ప్రజల సానుకూల వైఖరికి బలాన్నిస్తాయి. అదేవిధంగా రోడ్లు, రైల్వే అండ్ బ్రిడ్జిల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టడం, వైద్యపరంగా మెరుగైన ఆరోగ్యశ్రీని అమలు చేయడం లాంటివి ప్రజల మద్దతు కూడగట్టగలుగుతాయి. అయితే ప్రభుత్వం పట్ల ఉండే సాధారణ వ్యతిరేకత మాత్రం తప్పేలా కనబడడం లేదు.
తెలుగుదేశం విషయానికి వస్తే ఈసారి అభ్యర్థిని మార్చి యనమల రామకృష్ణుడి కూతురు దివ్యకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ విధంగా అభ్యర్థి మార్పు వలన పార్టీ కొంత పుంజుకునే అవకాశం ఉంది. యనమల వారసురాలిగా ఆయనకున్న ఆదరణ వాడుకుంటూ ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె ప్రచారం ఉధృతం చేశారు. అయితే పార్టీలో చీకటి రాజకీయాలు ఆమెకి ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ జనసేన ఓటింగ్ చాలా తక్కువగా ఉండటం, కాపులు ప్రధానంగా దాడిశెట్టి వెంట ఉండటం కూడా తెలుగుదేశం పార్టీకి కొంత మైనస్ కావచ్చు. ఇంకా ముఖ్యంగా యనమల కృష్ణుడు, యనమల రాజేష్ వర్గాల మధ్య పోరు కారణంగా దివ్య విజయావకాశాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే 2019లో డిపాజిట్ కూడా దక్కపోవడంతో పార్టీ నైతికంగా దెబ్బతింది. ఇన్ఛార్జి కూడా లేక కార్యకర్తలు తగ్గిపోయారు. అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన దాడిశెట్టి రాజా పరిస్థితి మెరుగ్గా కనబడుతోంది. ధనబలం, జనబలం ఉన్న నాయకునిగా ఆయనకు పేరుంది. ఇప్పటికే 10 ఏళ్లు అధికారంలో ఉండటం వల్ల రాజకీయ అనుభవం కూడా సంపాదించారు. అయితే ఆయన మీద, ఆయన అనుచరగణం మీద అవినీతి ఆరోపణలున్నాయి. అధికార పక్షం మీద ఉండే సహజమైన వ్యతిరేకత కూడా అందుకు తోడైంది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కాపుల అండ ఆయనకుంది. ఇక టీడీపీ అభ్యర్థి యనమల దివ్య విషయానికి వస్తే యనమల కూతురిగా, విద్యావంతురాలిగా ఆమె పట్ల ప్రజల్లో సదభిప్రాయం ఉంది. తండ్రి రాజకీయ వారసత్వం, బాబాయి కృష్ణుడి పరిచయాలు బాగానే పనికొస్తాయి. కానీ కృష్ణుడు మనఃపూర్వకంగా పనిచేస్తారా అన్నదే అసలు సమస్యని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల ఎంత మేలనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే జనసేనకు తునిలో నాయకత్వ లోపం ఉంది. కార్యకర్తలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో చూస్తే పొత్తుల వలన తెలుగుదేశానికి వనగూరే ప్రత్యేక ప్రయోజనమేమీ కనబడడం లేదు. తుని నియోజకవర్గంలో 2 ఫార్మా కంపెనీలు ప్రారంభం కావటం, తుని పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణం లాంటివి అభివృద్ధి పనుల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి. అదేవిధంగా తలుపులమ్మ లోవాలయాన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేసిన ఘనత కూడా ప్రస్తుత ప్రభుత్వ ఖాతాలోనే పడుతుంది. ఇక సమస్యల విషయానికొస్తే వర్షాకాలంలో తాండవ నది నీరు తుని పట్టణంలోకి రాకుండా గోడ కట్టాలన్న డిమాండ్ నెరవేరనే లేదు. పంపా రిజర్వాయర్ ఆధునీకరణ పనులు చేపట్టలేదు. కోటనందూరు, తుని మండలాల కోసం తాండవ నుంచి కాలువలు పొడిగించకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. తునిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరగలేదు. తొండంగి మండలంలో కాలుష్యకారక ఫార్మా కంపెనీ దివీశ్వరణ జనం ఇబ్బంది పడుతున్నారు. తుని సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే కాపులు 22%, ఎస్సీలు 18%, కొప్పుల వెలమ 16%, యాదవులు 16%, ఇతర కులాల వారు 28% ఉన్నారు. ఎన్నికలను ప్రభావితం చేయడంలో సామాజిక వర్గాల పాత్ర ఇక్కడ చెప్పుకోదగినంతగా ఉంటుంది.